ఈ చార్ట్ చూస్తున్నారు కదా, 23,500 పుట్. మీరు మీ ఎస్ఎల్ ఎక్కడుంది, సెల్లర్ ఎస్ఎల్ ఎక్కడుంది, మీ ఎంట్రీ ఎక్కడుంది, సెల్లర్ ఎంట్రీ ఎక్కడుంది, ఇది మాత్రమే గమనించండి. ఫస్ట్ మీ బ్రెయిన్లో ఆ అమాయకత్వాన్ని పక్కకు పెట్టండి. ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి మీ బ్రెయిన్ని తీసుకెళ్ళండి. అంటే ఒక సిచ్యువేషన్ని ఒక 4 రకాలు 5, 6 రకాలుగా ఆలోచించడానికి ట్రై చేయండి అనమాట. ఒకటే సిచ్యువేషన్ ఇలా ఎందుకు అవ్వకూడదు, అలా ఎందుకు అవ్వకూడదు అని ప్రతి ఒక్కటి మీ బ్రెయిన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూజ్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఎంత ఎంత యాక్యురేట్‌గా, ఎంత పిన్ పాయింట్‌గా యూజ్ చేయాలంటే క్లియర్‌గా అర్థమైపోవాలన్నమాట. మీకు బిహేవియర్ ఏం జరుగుతుంది, యాక్చువల్‌గా ఏం జరుగుతుందని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. సో, పిన్ పాయింట్‌గా మీకు ఒక క్లియర్ స్ట్రక్చర్ వస్తుంది. ఆ తర్వాత సెల్లర్ యొక్క బిహేవియర్ మనం క్లియర్‌గా అర్థం చేసుకుందాం. నిన్న మనం ఇండెక్స్‌ని అంత పట్టించుకోలేదు. మాక్సిమం మనం ఇండెక్స్‌ని పట్టించుకోం. సో, మనం ఎక్కువ ప్రీమియంలోనే వర్కౌట్ చేస్తాం. సో, ఎట్లా మనకి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మనం లెవెల్స్ ఎలా మార్క్ చేసామో అక్కడి నుంచే ఎందుకు రియాక్షన్ వస్తుంది అని మనం ఇప్పుడు క్లియర్‌గా ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఈ టెలిగ్రామ్‌లో మనం క్లియర్‌గా చూద్దాం ఏం జరిగిందనేది. మార్నింగ్ ఇక్కడ 225 దగ్గర మొత్తం లెవెల్ షేర్ చేశారు. 23,500 పుట్. 255 ఇక్కడ మంచి బయర్స్ పవర్ చూయిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే కాల్ సైడ్ ఎవ్వరు కూడా దయచేసి వెళ్ళొద్దు అని చెప్పాను. కింద 286 సెల్లర్స్ అటెంప్ట్ చేస్తున్నారు. వాళ్ళు కానీ ఓడిపోతే ఈరోజు మంచి కాల్ వస్తుంది, మంచి పుట్ సైడ్ మంచి మూవ్ ఉంటుందని చెప్పి కూడా చెప్పాను. ఇక్కడ చూడండి క్లియర్గా. నౌ ద రియల్ గేమ్ స్టార్ట్స్. ఇప్పుడు 286 సెల్లర్స్ కానీ ఓడిపోతే ఇంకా పుట్ సైడ్ మంచి మూవ్ ఉంది. అస్సలు కాల్ సైడ్ చూడొద్దు, మీరు పొరపాటు కూడా ట్రాప్ అవ్వద్దు అని చెప్పారు. ఆ తర్వాత 318 దగ్గర సెల్లర్స్ ఒక్కసారి అటెంప్ట్ చేస్తారు. ఆ తర్వాత 352 నుంచి బ్లాస్ట్ అవుతుంది పక్క. 352 సెల్లర్స్ ఎగ్జిట్ వాళ్ళని కొట్టేస్తారు. అక్కడ సెల్లర్స్ ఎస్ఎల్ ఉందన్నమాట. సో ఇది నేను ఎంత క్లియర్గా ఎలా ప్రిడిక్ట్ చేశాను. 286 దగ్గర వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, సెల్లర్ తమ్ముడు ఉన్నాడు, దానిపైన వాళ్ళ అన్న ఉన్నాడు. మొత్తం క్లియర్గా 352 దగ్గర వాళ్ళ ఫ్యామిలీ ఉంది అని మొత్తం ఒక పుట్ సైడ్ ఏం జరుగుతుంది అనేది మొత్తం ఎలా క్లియర్గా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశానో మీకు ఇప్పుడు పిన్ పాయింట్ ఎగ్జాంపుల్స్తో చూపిస్తాను. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. మార్నింగ్ మనకి ప్రీమియం కరెక్ట్గా ఈ రేంజ్లో ఓపెన్ అయింది. ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది. ఓకేనా, ఇక్కడ ఓపెన్ అయ్యి మనకి ప్రీమియం పైకి వెళ్ళింది. ఆ తర్వాత క్లియర్గా ఏం జరిగింది, అక్కడి నుంచి 286 సెల్లర్ ఈడు అటెంప్ట్ చేశాడు కిందకి అటెంప్ట్ చేస్తే కరెక్ట్ బయర్ దగ్గరకు వచ్చి మళ్ళీ రివర్సల్ అనమాట. ఓకే, కరెక్ట్ మన బయర్ దగ్గరకు వచ్చి రివర్సల్ అంటే ఫస్ట్ ఓపెనింగ్ తర్వాత వాడికి క్లియర్గా అర్థమైపోయింది ఇక్కడ నా ఎస్ఎల్ హంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది, మార్కెట్ డేటా క్లియర్గా ఇండికేట్ చేస్తుంది పుట్ సైడ్ ఉంది అని. సెల్లర్ అక్కడ సెల్ ఆర్డర్ చేసినోడు బై ఆర్డర్గా మార్చితేనే వాడికి ఎగ్జిట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇక్కడికి వచ్చి కొన్ని పొజిషన్స్ వాడు యావరేజ్ ఎగ్జిట్ చేశాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే బయర్స్ స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారో వాడికి సీన్ అర్థమైపోయింది. ఓకే, ఇంకా నా సీన్ అర్థమైపోయింది. సో ఫస్ట్ సెల్లర్ వీడు వాళ్ళ తమ్ముడు అనుకుందాం, సెల్లర్ 1, సెల్లర్ 2 వీడు వాళ్ళ అన్న అనుకుందాం. ఇక్కడ మనకి ఏం జరిగింది క్లియర్గా, ఫస్ట్ సెల్లర్ వీడిని కొట్టింది. వీడిని కొట్టడం అంటే ఒక గ్రీన్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది దీనిపైన. ఓకే, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఏం జరిగింది, 318 ఇక్కడికి వెళ్ళిన తర్వాత ప్రీమియం ఆగుతుంది కొద్దిసేపు. ఇక్కడ కొంచెం సేపు కిందికి అటు ఇటు డ్యాన్స్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక తమ్ముడు ఉన్నాడు, ఒక అన్న ఉన్నాడు. తమ్ముడిని ఎవరైనా కొట్టారనుకో, వాళ్ళ అన్న వచ్చి కొద్దిసేపు ఏంద్రా అది ఇది అని చెప్పి వెనక నుంచి కొద్దిగా పెద్దోడు కదా, 2 దెబ్బలు కొట్టడానికి ట్రై చేస్తాడు. సో సేమ్ అనమాట. ఇక్కడ వీడు భయపడ్డప్పుడు వెనక వాళ్ళ అన్న వాడు అటెంప్ట్ చేస్తాడు ఇంకొకసారి, అరే ఆగురా ఇంకొంచెం పొజిషన్స్ ఒకటేసారి ఎగ్జిట్ చేయలేరు కదా. ఇప్పుడు ప్రీమియం పైకి వెళ్తుంది అనుకుందాం, 100 రూపాయల దగ్గర మీరు కొన్నారనుకుందాం, 100 నుంచి మీరు కొన్నారనుకోండి, అది ఒక 120 130కి వెళ్ళింది అనుకుందాం. మీరు అక్కడ ప్రాఫిట్ బుక్ చేయాలంటే ఏం చేస్తారు, ఎగ్జిట్ సెల్ కొడతారు. ఓకే, అప్పుడు ఆ సెల్ కొట్టినప్పుడు ఆపోజిట్లో ఎవడో బై కొడితేనే కదా మీ సెల్ ఆర్డర్ అక్కడ ఆ 2 ట్రాన్సాక్షన్ మిక్స్ అయ్యేది, అంతే కదా. మీరు ఇక్కడ బై కొడతారు 100 రూపాయల దగ్గర, ప్రాఫిట్ 130 రూపాయల దగ్గర బుక్ చేస్తున్నారంటే ఏం కొడతారు, సెల్ కొడుతున్నారంటే అక్కడ ఇంకొకడు బైక్ కొట్టాలి. అక్కడ బైక్ కొడితేనే మీకు అక్కడ 130 రూపాయల దగ్గర ఎగ్జిట్ అవుతుంది. అలా బైక్ కొట్టకుండా మీకు ఎట్లా ఎగ్జిట్ అవుతుంది, సేమ్ అంతే అనమాట. ఇక్కడ 286 దగ్గర ఆల్రెడీ అమ్మినోడు ఉన్నాడు కదా, సెల్లరు 286 దగ్గర అమ్మాడు అనుకుందాం. అమ్మిన తర్వాత అది పైకి వచ్చింది, ఒక 300 318 వచ్చింది. ఆల్రెడీ మార్కెట్ సెంటిమెంట్ పుట్ సైడ్ ఉంది, ఇంకా పైకి వెళ్తుంది. అప్పుడు ఆల్రెడీ బై కొట్టాలి కదా, సెల్ చేసినప్పుడు ప్రాఫిట్ బుక్ చేయాలంటే అవతల బై కొట్టాలి కదా, సెల్లరే బై కొట్టాలి కదా. అప్పుడు మనం కూడా మనకు తెలుసు, ఒరే బై కొడదాం పుట్ ప్రీమియం వెళ్తుంది పైకి 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 అని మనం బై కొడతాం. వాడు కూడా ఎగ్జిట్ కొట్టాలని ఏం కొట్టాలి, బయ్యే కొట్టాలి, మనం కూడా బయ్యే కొట్టాలి. ఇంకా మరి ఆర్డర్ కొనేది ఎవడు ఆ టైంలో, పైకి వెళ్తున్నప్పుడు ప్రీమియం ఎవడు రిస్క్ చేసి ఆ దమ్ము ఎవడుకుంది కొనడానికి. సో అందుకని ఏం చేస్తాడు, సెల్లర్ గాడే ఇంకొన్ని పొజిషన్స్ బిల్డ్ చేస్తాడనమాట. ఇంకొన్ని సెల్ చేసి కిందకి తీసుకొచ్చి యావరేజ్ అక్కడ మనల్ని ఆపుతాడు. మనం ఏమనుకుంటాం, ఇక్కడ మనకి ఎస్ఎల్స్ కొడుతున్నాయి, అదైతున్నాయి ఇదైతున్నాయి అనుకుంటాం. అలా జరగదు. అక్కడ అక్కడ ఏమవుతుందంటే క్లియర్గా డ్రాయింగ్లో చూపిస్తాను. ఇవన్నీ ఎగిరిపోతాయి లైన్స్.
ఒక్క సెకండ్. సో ఇప్పుడు సెల్లర్ గాడు 200 దగ్గర, ఇప్పుడు మార్కెట్ పుట్ సైడ్ ఉందని అందరికి తెలుసు అనుకుందాం, ఓకేనా. సెల్లర్ గాడు 200 దగ్గర అమ్మేశాడు, ఓకే. 200 దగ్గర అమ్మితే వాడు కిందికి వస్తే ఒక 100 రూపాయలకి వస్తే వాడు ప్రాఫిట్ బుకింగ్ అనమాట, ఓకే. అప్పుడు కిందికి రాకుండా ప్రీమియము 200 దగ్గర సెల్లర్ అమ్మిన తర్వాత అది 250కి వెళ్ళింది. ఇప్పుడు వాడు ఎగ్జిట్ అవ్వాలి. ప్లస్ అందరికీ తెలుసు ప్రీమియం పైకి వెళ్తుంది, పుట్ సైడ్ వెళ్తుంది, కొనండి 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 అంటున్నాడు. వాడు ఎగ్జిట్ కొట్టాలంటే ఏం కొట్టాలి? సెల్ కొట్టినోడు ఎగ్జిట్ కొట్టాలంటే ఏం కొట్టాలి? వాడు బై కొట్టాలి. బై కొట్టాలంటే అవతలోడు ఎవడో ఒకటి సెల్ కొట్టాలి కదా మళ్ళీ. 250 దగ్గర ఎవడో సెల్ కొడితేనే వాడు బై కొట్టి పొజిషన్ తీసేస్తాడు బయటికి. అమ్మయ్య నేను బతికిపోయాను, కనీసం 50 పాయింట్లు ఎస్ఎల్ కొట్టింది అనుకుంటాడు. వాడికి బై కొట్టడానికి లేదు అక్కడ ఛాన్స్. ఎందుకంటే మనం ఏం చేస్తాం, బై 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 మనం కూడా పైకి వెళ్తుందనే కొంటాం. కానీ వాడు ఎగ్జిట్ అవ్వాలి. వాడు ఎగ్జిట్ అవ్వడమే వాడు మెయిన్ పాయింట్. కానీ వాడికి అక్కడ ఆప్షన్ లేదు. వేరే వాడు ఎవడో సెల్ ఆర్డర్ ప్లేస్ చేస్తేనే వాడు బై కొట్టి ఎగ్జిట్ అయిపోతాడు అనమాట. సో క్లియర్గా అర్థం చేసుకోండి, స్ట్రక్చర్ని అర్థం చేసుకోండి. మీకు అప్పుడే మీకు తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఈ ట్రాన్సాక్షన్స్ ఇట్లా జరుగుతున్నాయి అని. సో ఈ ఏరియాలో వాడు బై కొట్టాడు, కానీ అక్కడ అమ్మేటోడు లేడు. అందుకే వాళ్ళన్న పెద్ద సెల్లర్స్ ఉంటారు కదా, వాళ్ళన్న వాళ్ళ ఫ్యామిలీ అంటే సెల్లర్స్ అందరూ ఒకటే గ్రూప్ కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ పొజిషన్స్ బిల్డ్ చేస్తారు ఆ టైంలో. ఇంకొక లెవెల్ దగ్గర, సెకండ్ సెల్లర్ లెవెల్ దగ్గర లేకపోతే థర్డ్ సెల్లర్ లెవెల్ దగ్గర పొజిషన్స్ ఏం చేస్తారు, యావరేజ్ చేసి కొంచెం కిందకి తీసుకొస్తారు. పొజిషన్స్ని కిందకి తీసుకొచ్చి కొద్దిసేపు అక్కడ టైంపాస్ చేసే క్రమంలో మనం ఏమనుకుంటాం, ఏంది కదలట్లేదు, సైడ్ వేస్ అయింది అనుకుంటాం. కానీ అక్కడ అట్లా అవ్వదు. ఆ సైడ్ వేస్ అయ్యే పాయింట్లోనే వాళ్ళు కాల్ సైడ్ సెల్లింగ్స్ చేస్తారు. ఇక్కడ అటు ఇటు మనకి చేతులకు మార్చేస్తారు పొజిషన్స్. హ్యాండ్ ఎక్స్చేంజ్ అంటారు దీన్ని సింపుల్గా. వాళ్ళ ఆర్డర్స్ ఇక్కడ నుంచి కిందకి తీసుకురావడం, మన చేతులకు పెట్టడం, అక్కడ మళ్ళీ మనం బై కొట్టడం, సెల్ కొట్టడం. ఆ గ్యాప్లో వాళ్ళు ఎగ్జిట్ చేయాల్సిన పొజిషన్స్ వాళ్ళు ఎగ్జిట్ చేసేస్తారు. మనం ఏమనుకుంటాం, చలో ఇప్పుడు వస్తుంది మూవ్ అని చెప్పి బై కొడతా ఉంటాం. ఆ సైడ్ వేస్లో కొద్దిసేపు అట్లా ట్రాప్ అవుతాం. ఆ ట్రాప్లోనే వాళ్ళ ఆర్డర్స్ తీసేస్తారనమాట. అది జరుగుతుంది అనమాట. సో ఇలా మనకి మూవ్ అనేది అసలు ఇట్లా జరుగుతుంది స్ట్రక్చర్ మూవ్ అనేది. ఇది తెలియకుండా మనం ఏమనుకుంటాం, అర్రే ఇక్కడ ఎక్కాను నాకు కిందకు వచ్చింది, ఎస్ఎల్ కొట్టింది, ఇక్కడ నుంచి పోతుంది, ఇక్కడ నుంచి వస్తుంది, కిందకు వచ్చిన తర్వాత పోతుంది, నా వ్యూ కరెక్టే, ఇది మనం అనుకుంటాం. కానీ అక్కడ జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ వేరు. వాళ్ళు తప్పించుకోవడం కోసం ఆ కొద్దిసేపు ఆపుతారనమాట. వాళ్ళకి తెలుసు నెక్స్ట్ ఇంకా మంచి మూవ్ వస్తుంది, ఇంకా పైకి వెళ్తుంది. వాళ్ళు ఎగ్జిట్ అవ్వకపోతే ఏమవుతుంది, వాళ్ళు సెల్ చేశారు 200 దగ్గర, ఇప్పుడు 250కి వెళ్ళింది, 260కి వెళ్ళింది. వాళ్ళు ఎగ్జిట్ అవ్వకపోతే ఏమవుతుంది, ఇంకా లాస్ వస్తుంది. సో వాళ్ళు ఏం చేయాలి అర్థం కావట్లా. అందుకే 260 నుంచి మళ్ళీ ఒక 200కి 210 దాకా కిందకి తీసుకొస్తారు. కిందకి తీసుకొచ్చినప్పుడు ప్రీమియం ఇంకా అటు ఇటు ఎక్స్ట్రా మనీ డంప్ చేసి కింద ఆ మూమెంట్లో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు అనమాట. సో అలా మనకి అక్కడ కొంచెం ఎగ్జిట్ అవ్వడం వల్ల ఆ సైడ్ వేస్లో మనం ట్రాప్ అవుతాం. అది మీరు ట్రాప్ అవ్వద్దు. సో ఇప్పుడు ఏం జరిగిందంటే మనం 352 ఎప్పుడు ఈ 318 లైన్ పెడతాను ఒక సెకండ్. 318 ఇక్కడ ఎక్కడ ఉంటుంది, ఇది ఈ సెల్లర్ వీడు రెడ్ కలర్ పెట్టుకుందాం. సో ఈ 318 దగ్గర వీడు కొద్దిసేపు ఆపి బాగా అది ఇటు నాటకాలు ఆడి కొద్దిసేపు తర్వాత కరెక్ట్ మళ్ళీ 286 సెకండ్ సెల్లర్, ఇది ఫస్ట్ బ్రేక్ అయింది కదా, ఈ జోన్ దగ్గర తీసుకొచ్చి కొద్దిసేపు మళ్ళీ చెప్పాను కదా ట్రాన్సాక్షన్స్ యావరేజ్ చేస్తారు, అటు ఇటు చేస్తారు, వాళ్ళకి కావాల్సినవన్నీ ఎగ్జిట్ చేసుకుంటారని ఎగ్జిట్ చేసుకున్నారు. ఎగ్జిట్ చేసుకున్నాక ఏం చేస్తారు, సింపుల్గా చూడండి ఏం చేశారు. సింపుల్గా ఇక్కడ దూరంగా ఒకడు ఉంటాడు చూడు పెద్దన్న, ఇదిగో సింపుల్గా ఈ 352 దగ్గర వీడు బ్లూ కలర్ పెట్టుకుందాం బాగా గమనించడానికి, మీకు బాగా అర్థం కావడానికి. బ్లూ కలర్ 352, ఇది ఆల్రెడీ టెలిగ్రామ్లో చెప్పింది. ఎక్కడున్నప్పుడు ప్రీమియం ఈ రేంజ్లో ఎక్కడ ఉన్నప్పుడు చెప్పా, 300 దగ్గర ఉన్నప్పుడు 352కి వెళ్తుంది, కొడుతుంది పక్క, వాడిని కొడుతుందని. సో కొద్దిసేపు వాడు కావాల్సిన పొజిషన్స్ ఎగ్జిట్ చేసుకొని అమ్మయ్య నాకు సంబంధం లేదు నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి కాల్ సైడ్ వచ్చేసాడు. కాల్ సైడ్ ప్రీమియం అమ్ముకుంటా కూర్చున్నాడు వాడు. సో ఇక్కడ ఏం జరిగింది, అందరు బై 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 కొట్టారు. డైరెక్ట్ ఈ 352 వీడు ఎస్ఎల్ కొట్టింది. మీరు అడగొచ్చు ఇప్పుడు, అదేంది బ్రో 352 కొట్టింది అనుకుందాం, ఆ తర్వాత పైకి ఎందుకు వెళ్ళింది అని మీరు అడుగుతారు. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా, ఇప్పుడు ఇక్కడ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు వాడిని కొట్టింది, ఇక్కడ వాళ్ళ అన్న ఉన్నాడు కొట్టింది, ఇక్కడ వాళ్ళ నానో ఇంకెవరో వాళ్ళ తాతలు ఉన్నారు కొట్టింది. ఓకే, ఇప్పుడు వాళ్ళ వారసులు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడున్నారు, ఇక్కడ ఉన్నారా, ఇక్కడ లేరు కదా, ఇక్కడ 1 అవర్ పెడతారు. ఈ ఏరియాలో ఎక్కడ లేరు కదా, మీకు ఇక్కడ ఎక్కడైనా కనిపిస్తున్నారా, ఇక్కడ ఎక్కడ లేరు. కానీ ఎందుకు పోయింది బ్రో ప్రీమియం అని మీరు అడగొచ్చు. సో దానికి క్లియర్ ఎగ్జాంపుల్ చూపించనా, ఇక్కడ చూడండి ఒకసారి. ఈ ప్రీమియం కాకుండా కొంచెం కిందికి వెళ్దాం, 23,000కి వెళ్దాం. మనం 23,500 ప్రీమియం చూసాం కదా, ఇక్కడ చూస్తే మీకు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ తాతలు కనిపిస్తారు చూడండి. ఇక్కడ చూడండి మీకు ఎవరెవరు ఉన్నారు చెప్పండి, ఇప్పుడు చెప్పండి ఎన్ని ఎస్ఎల్స్ ఉన్నాయి ఇక్కడ, వాళ్ళ ఎస్ఎల్స్ ఈ ప్రీమియంలో మనకి ఆ క్యాండిల్ 23,500 పుట్లో మనకి ఇక్కడ 352 కొట్టేసింది. కానీ ఇక్కడ 200 దగ్గర ఇంకా ఎస్ఎల్స్ ఉన్నాయి, వీళ్ళ తరతరాలుగా అంటే వాళ్ళ వారసత్వం ఎస్ఎల్స్ అన్నీ ఉన్నాయి. ఆ ఏరియాలో పాత ఎస్ఎల్స్ ఉన్నాయి, అవి కూడా కొట్టాలి కదా. ఆ ప్రీమియంలో కొట్టింది, ఈ ప్రీమియంలో ఎందుకు అంటే వాడుతూ సారీ
వాళ్ళు మిస్ అయితే వీళ్ళెందుకు బతకాలి? వీళ్ళు కూడా కొట్టాలి కదా! సో, అలా ఎళ్లి వీళ్ళందరిని ఔట్ చేసిందనమాట. అందుకే ఇంకా ఎక్స్‌ట్రా మూవ్ వచ్చిందనమాట. సో, ఇప్పుడేం జరుగుతదంటే, ఇంకా ఈ ఎస్ఎల్ పెండింగుంది. తర్వాత ఇంకా చిన్న ప్రీమియమ్స్‌లో ఇంకా పెండింగుంది. ఇంకా చిన్న ప్రీమియమ్స్‌లో ఇంకొంచెం పైకెళ్ళాలి. సో, ఈ మూవ్ రేపు మన మండే తర్వాత ఇంకా పైకెళ్ళే ఛాన్స్ ఉందనమాట మూవ్. ఒక 300 దాకా ఈ రేంజ్‌లో ఇంకా పైకెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇంకా వేరే ప్రీమియమ్స్‌లో ఇంకా ఎస్ఎల్స్ పెండింగ్స్ ఉన్నాయి. అవన్నీ ఎస్ఎల్స్ కొట్టుకుంటా మొత్తం, మొత్తం వాళ్ళని కూష్మాండం చేసేసేదాకా ఇట్లా మూవ్ అవుతదనమాట. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైందనమాట. ఎట్లా సెల్లర్స్ ఎట్లా బిహేవ్ చేస్తారు, వాళ్ళ ట్రాన్సాక్షన్స్‌ని ఎట్లా కిందికి పైకి చేసుకొని వాళ్ళు తప్పించుకుంటారు అని. ఇక్కడ కూడా మనకి పిన్ పాయింట్‌గా చూడండి. ఈ ఏరియాలో ఎస్ఎల్ కొట్టిందా, ఆ తర్వాత వీడిని కొట్టిందా, వీడిని కొట్టిందా, వీడిని కొట్టిందా, వీడిని కొట్టిందా అట్లా ప్రతి ఒక్కరిని కొడతది. వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలంటే ఏం చేస్తారు? ఇలా కొద్దిసేపు ఇట్లాంటి ఏరియాస్‌లో ఆపి పొజిషన్స్‌ని హ్యాండ్ ఎక్స్‌చేంజ్ చేసి, మనలాంటి అమాయకులకి హ్యాండ్ ఎక్స్‌చేంజ్ చేసి, మనకి ఎస్ఎల్స్ కొట్టిచ్చినట్టు చేసి, ఆ బైకి మనం మన ఎస్ఎల్స్ కొట్టదండి. వాళ్ళు ఆ పొజిషన్స్‌ని ఎక్స్‌చేంజ్ చేసే ప్రాసెస్‌లో మనం పోయి ఇరుక్కుంటాం అంతే. మీరు పిన్ పాయింట్‌గా ఈ ఏరియాలో ఎక్కడ ఎక్కారనుకుందాం. లేపోతే ఈ ఏరియాలో ఎక్కడ ఎక్కారనుకుందాం. ఒక రూ. 20 స్టాప్ లాస్ పెట్టుకుంటే మీకు ఎస్ఎల్ కొట్టదు. మీరు అలా కాకుండా మధ్యలో ఎక్కడో ర్యాండమ్‌గా ఎక్కేసి ఇట్లాంటి పెంట ఏరియాలో ఎక్కేసి మీరు అక్కడ ఎస్ఎల్ కొట్టించుకుంటే అది మీ ప్రాబ్లమ్ అది. వాళ్ళ ప్రాబ్లమ్ కాదు. వాళ్ళు చేయాల్సిన ప్రాసెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. మధ్యలో మీరు పోయి ఎస్ఎల్స్ కొట్టించుకుంటున్నారనమాట. సో, ఇలా ఒక సెల్లర్ యొక్క బిహేవియర్ మనం అర్థం చేసుకోవాలి. అతను ఎలా ట్రాన్సాక్షన్స్‌ని చేస్తున్నాడు? ఎలాంటి క్యాండిల్స్ ఫార్మ్ చేస్తున్నాడు? విక్ వస్తుందంటే వాడు ఎంటర్ అవుతున్నాడు. పైనుంచి విక్ వస్తుందంటే ఇలా పైనుంచి విక్ వస్తుందంటే సెల్లర్ ఎక్కుతున్నాడు. గేమ్‌లో దిగాడు, రంగంలోకి దిగాడు అని. కింద నుంచి విక్ వస్తుందంటే ఓకే. సెల్లర్ ఎగ్జిట్ అవుతున్నాడు. వీడు బయటికెళ్ళిపోతున్నాడు. ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నాడు. ఇది కాన్సెప్ట్ అనమాట. సో, మీరు దీన్ని జాగ్రత్తగా బ్యాక్ టెస్ట్ చేసి నేర్చుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్‌గా తెలుసుకుందాం. థాంక్ యూ.